ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 14వ అధ్యాయము. మాస చతుర్దశి మహాత్మ్యము. మాస శివరాత్రి వ్రత ఫలము. కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును ఆబోతు అచ్చిపోయుట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము, సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి 1,000,000 మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలము గలుగును. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్త దూడను లేక ఆబోతును విడుచున అట్లయిన మనము తృప్తి పొందుదుమని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయని వాడు యమలోకమందు అందత మిశ్రమమును నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధం ఆచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చిపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవురున మనుష్యరున పితృరుణముల నుండి విముక్తుడగును. కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలమును ఉసిరిగ పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమపదము నొందును. కార్తీక మాసమందు దీపదానం ఆచరించువాని మనోవాకాయ కృత పాపములన్నీ నశించును. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మలందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును, పుణ్యము గలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమునో కరిగిపోవు. ఈశ్వర లింగము బాణము. కార్తీక వ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును తినగూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానమును గ్రహించుట, ఈ 5ను విడువవలెను. కార్తీక మాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకుల అన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య యందును, పూర్ణిమ యందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్య చంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబగళ్ళును, వ్యతిపాత, వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చేయవలను కానీ రాత్రి భోజనము చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహించవలను. ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థులకు ఎల్లప్పుడూ, యతి విధవలకు ఛాయానక్తము విదితము. సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతములగును. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను? చెప్పుటకు కూడా అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు తలంబు కొనుట, పగలు నిద్రయు, కంచుపాత్రలో భోజనము, మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద, ఈ 7ను జరపకూడదు. తైలాభ్యంగము తలంటుకొనుట. కార్తీక మాసమందు శరీర సామర్థ్యము ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో సమానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను.
తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను. అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాలువలందు గాని బావుల వద్ద గాని స్నానము చేయవలను. తటాక కూపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలను. ఇది గంగయందును గోదావరి యందును మహానదుల యందును అవసరము. లేక గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము. గంగకు కార్తీక మాసము ప్రాతస్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహమునకు వెళ్ళవలను. పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకొని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దాని యందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి. కపాలధారినే గంధం సమర్పయామి. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. తేజోరూపాయ దీపం సమర్పయామి. లోకరక్షకాయ నైవేద్యం సమర్పయామి. లోకసాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు మంత్రము పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేదముమాపతే అను మంత్రముతో అర్ఘ్యమునివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును, సంశయము లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలను. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును. కార్తీక మాసము నంది ప్రకారముగా మాసనక్త వ్రతం ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాసనక్త వ్రతము వలన పుణ్యమధికమగును, సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నొందుదురు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి యందు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి నొందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు. సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును చేసుకున్నవారగుదురు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 14వ అధ్యాయము సంపూర్ణము. నమశివాయ చ నమశివాయ. నమో నారాయణాయ.